అది చూడండి, ఒక బోట్ ఒకటి వస్తుంది. చూడండి చూడండి, సముద్రం లోపల నుండి వేటకెళ్ళి వస్తుందండి. అదిగోండి, ఇదిగోండి, బాగుంది కదండి. మీకు నచ్చింది కదండి, నచ్చుతుంది. ఎంట్రన్స్ చూడండి, ఎంట్రన్స్ వ్యూ ఎలా ఉందో. ఇదంతా స్టార్టింగ్, మొత్తం వీడియో లోపల వరకు వెళ్ళినంత వరకు చూడండి. వ్యూ ఎలా ఉందో, ఎంట్రన్స్లోని అలా ఉంటుంది. మనం ఆ చివర మొత్తం అన్నీ కవర్ చేద్దాం. మొత్తం అన్నీ టోటల్గా వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తం, పోర్టు, బోర్డు తయారు చేసిన ఒక గూడెం, అవి మొత్తం అన్నీ కవర్ చేద్దాం. పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. నమస్తే అండి. ఈరోజు మా అత్తగారింటి దసరా సెలవుల కోసమని పిల్లల కోసం కాకినాడ వచ్చాను. కాకినాడకి వస్తే ఇక్కడ బోర్డులు తయారు చేసే ఒక కేంద్రానికి వచ్చాను. అది మీకు చూపిస్తున్నాను. చూడండి, చూసే ముందు గట్టిగా ఒక లైక్ కొట్టి నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్. చూపిస్తాను, అందమైన వీడియో చూపిస్తాను. చూడండి ఒకసారి. చూడండి, ఇలాగా చూపిస్తున్నాను. చుట్టుపక్కల ఈ అందమైన ప్లేస్ దగ్గర ఈ పక్కనే అన్నమాట ఒక మంచి ఆలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం. చూస్తున్నారు కదా. ఇంకా 1 by 1 చూపిస్తాను పదండి. అలాగే ఇది తయారు చేస్తారు, ఇక్కడ తీసుకెళ్తారో, చేపల వేటకి వెళ్ళగలుగుతారో ఎవరైనా ఉంటే తెలిసి అడిగి తెలుసుకుందాం అండి. ఇప్పుడు మన దగ్గరికి చేపల వేటకి వెళ్ళే మన వేటగాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అతని మాటలతోనే. చేపల వేటకి తప్ప ఇంకా ఏ వేటకి వెళ్ళవండి మేము. ఓన్లీ చేపల వేటకి. మరి ఇక్కడ బోట్ తయారు కానీ ఏమి చేయడం కానీ ఏమి ఉండదు, ఇంకేం చేయం. ఓన్లీ ఇక్కడ నుండి సముద్రం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి చేపల వేట తీసుకొచ్చి మరి ఇక్కడ నుండి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి? మేము ఫిషింగ్ హార్బర్కి వచ్చి అమ్మేస్తాం. అమ్మేసి మేము బోట్ మళ్ళీ వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూడండి, ఇక్కడ నుండి అయితే ఎలా ఉందో ఈ వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఈ లొకేషన్ అయితే ఎలా ఉందో ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. ఇక్కడ నుండి ఓన్లీ చేపల వేటకి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తారటండి, గుడంలోనే ఇచ్చేస్తారట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు బోట్లు తీసుకొచ్చి ఇక్కడే స్టే చేసుకుని మళ్ళీ ఇక్కడ నుండి సముద్రం లోపలికి వెళ్తారు. బాగుంది కదండి. ఏవైనా చిన్న చిన్న రిపేర్లు అయినా ఏమైనా వీళ్ళు చేసుకోవడం, తర్వాత వచ్చి వేటకి వెళ్ళి అది తీసుకొచ్చి ఇవ్వడం. చాలా బాగుంటుందండి ఈ ఏరియా మాత్రం. కేకేడి పోర్ట్. ఈ ఏరియాని జగన్నాథపురం అంటారండి. జగన్నాథపురం ఏరియా చూశారు కదండి. చూస్తున్నారండి, బ్యాక్ వ్యూ బాగా కనిపిస్తుంది కదండి. అలాగే ఇప్పుడు చెప్పాడు కదా బ్రదర్, మనకి ఇటుపక్క ఎండు చేపలను పెట్టి ఒక మార్కెట్ ఒకటి ఉంటుంది, ఆ ఏరియా కూడా వెళ్దాం. ఇది కూడా మొత్తం అలా చూపిస్తానండి 1 by 1. అది చూడండి, అలా 1 by 1 వరుసగా ఎలాగ ఉన్నాయో ఇలాగా చివరికి ఇలా ఈ వే నుండి ఈ దారి నుండి సముద్రంలోకి వెళ్తారండి వేటలకి అనమాట. ఇది చూడండి ఎంత బాగుంది. చూసారా, చూస్తున్నారా? ఇటు పక్క చూడండి, అలాగా ఈ రెండు వైపులు కూడా అలాగే 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 బోర్డులు స్టే చేసి ఉంది. ట్రిప్పులు అయితే కనుక ఇక్కడ రిపేర్ అయితే ఇక్కడ చేసుకుంటారట, అదే లోపల అయితే వాళ్ళే చేసుకుంటారట. ఒకసారి వాళ్ళ మాటల ద్వారా విందాం. మాకు సాధ్యమైనంత వరకు మేము చేసుకుంటాం, లేదంటే దానికి వేరే బోట్ తీసుకొస్తారు. మరి మీరు అది వేట గట్ట వెళ్ళేటప్పుడు అక్కడ రిపేర్ గట్ట ఏమైనా అయింది అనుకోండి, చేపలు కానీ ఏమైనా ఏం చేస్తారు అప్పుడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, చేపలు మామూలుగా పడితే తీసుకెళ్ళి లోపల పెట్టేసుకుంటాం ఐస్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇందా చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి. చూడండి, వ్యూ కూడా వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉంది గుడి అది. అలా కొంచెం ముందుకు వెళ్దాం పదండి. చూడండి, రియల్గా బోట్ లోపల ఎలాగుందో, ఎంత దీనిగా ఉందో చూశారు కదా. ఇదిగోండి, పక్క బోట్ కూడా చూడండి.
ఓకేనండి, ఇంకా చూపిస్తానండి. ఇంకా మంచి ఏరియాకి వెళ్ళి చూద్దాం పదండి. ఇంకా ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి లాంగ్, అలా 1 by 1 బోట్స్ చూద్దాం. ఇక్కడ నుండి ఇలాగా ఆయన చెప్పినట్టుగా కొంత దూరం అలాగే వెళ్తున్నాం. చూడండి అలాగా ఎంతవరకు ఉందో చూస్తూ ఉండండి. అలాగా ఇంకా మంచి వ్యూ కూడా చూపిస్తానండి మీకు, చూద్దురు కానీ రండి. ఇదిగోండి చూడండి, కొంత దూరం వచ్చాక ఇలాగున్నాయి, అలాగున్నాయి. అలా కొంచెం ముందుకెళ్దాం, చూద్దాం పదండి. అలాగే ఎండు చేపలు కూడా ఇక్కడ నుండి హోల్సేల్గా పంపిస్తారట, హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుందట. అది కూడా ఎక్కడ అడిగి ఒకసారి ఎలా ఏ విధంగా అది ట్రాన్స్పోర్ట్ చేస్తారో, ఎలాగ చేస్తారో, ఏ విధంగా అది ఉంటుందో ప్రాసెస్, అది కూడా తెలుసుకుందాం పదండి, చూద్దాం. అక్కడ నుండి అలా తీసుకుని చూడండి, బాగుంది కదా. ఈ పెద్ద షిప్ అనమాట ఇది, చూడండి. చూడండి దారి పొడుగంతా అవి అలాగ వేటకెళ్ళే షిప్ బోట్లేనండి. అంతా వీళ్ళే రిపేర్ చేసుకుంటారు. ఎక్కడ మధ్యలో అయితే ఎవరికో పిలుచుకుంటారు. ఇదిగోండి ఇదే తయారు చేసింది, ఇక్కడ తయారు చేసింది ఇవి ఇలాగనమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగుంది తయారు చేసింది. కూడా చూడండి ఎలా ఉన్నాయో. ప్రతి అడుగడుగు కూడా గుళ్ళు కోవిళ్ళు కూడా ఉన్నాయండి. చూడండి దారి అంతా గుళ్ళు కోవిళ్ళు, పక్కన బోట్ ఇది తయారు చేసింది. చూడండి ఇది తయారు చేస్తున్నారు కొత్తగా వేటకెళ్ళండి బోటు. చూడండి చూస్తున్నారండి, బాగుంది కదండి, నచ్చింది కదా, మీకు వస్తుంది కదండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఏవైనా సరే నేను ఇంకా మీకు అందమైన వీడియోలు ఏవైనా చూపించగలను. ఇదిగోండి చూడండి, ఇది తయారు చేస్తున్నారు ఇక్కడ. దిగి వెళ్దామా, ఒకసారి వెళ్దామండి లోపలికి. చూడండి లోపలికి వెళ్తున్నాం, ఎలాగుందో. ఇది చూడండి కొత్తగా తయారు చేసినవి, అది అంత బాగుందండి, చాలా బాగుంది. ఇది చూడండి ఇలాగే వెళ్ళే రూటు. ఇక్కడ కొంత దూరం వచ్చాక ఇది కూర్చోడానికి అనుకూలంగా ఉంది. మన దారిలోని టైగర్ డాగ్ ఉందండి. చూడండి చివరి కూర్చో ఎలాగుందండి, ఎంత బాగుంది కదండి. అవన్నీ మొత్తం వేటకెళ్ళేవేనండి. వేటకెళ్తారు ఇక్కడ నుండి వాళ్ళే. ఏ సముద్ర లోపలికి వెళ్ళిన తర్వాత ఏ కష్టం నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రిపేర్ వచ్చినా, ఏం వచ్చినా సరే వాళ్ళే చేసుకుంటారు. అవన్నీ పరిస్థితుల్లో ఉంటే ఇంకెవరైనా వచ్చి హెల్ప్ చేయడానికి వీటికి అలా తీసుకుంటారండి, ఎవరో ఒక హెల్ప్. చూడండి ఎలాగుందో, అంత బాగుంది కదండి వ్యూ. ఇంకెళ్దామండి, అలా కొంచెం లోపలికి వెళ్దాం. వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఏటో మరి ప్రతి మన వీడియోకి వర్షం మనకి మంచి రిలేషన్షిప్ ఉందండి. మన వర్షం సినిమాలా ఉంది మన వీడియోలు, మనం చేస్తున్న ట్రావెలింగ్ వర్షం సినిమాలాగే ఉందండి. వర్షం స్టార్ట్ అయింది. సరే అలాగే వెళ్దాం పదండి. ఇదిగోండి ఇదే ఎండి చేపలు గట్ట హోల్సేల్కి చేపలు గట్ట పెట్టి అమ్మే మార్కెట్. లక్షవారం ఆదివారం మాత్రమే ఉంటుందట అండి, మిగిలిన రోజులు ఉండదట. ఈ రోజు మరి మన బ్యాడ్లకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇది కూడా చూపిస్తాను, తీసుకెళ్తాను మీకు ఆ ఏరియాకి. మరొక రోజు వచ్చి చూపిస్తాను తప్పనిసరిగా. ఎండి చేపలు గట్ట ఎప్పుడు అమ్ముతారు? లక్షవారం అమ్ముతారు, గురువారం. గురువారం ఇంకా గురువారం ఒక్కరోజే. హోల్సేల్ ఇస్తారా లేకపోతే ఎవరు ఇక్కడ మామూలు ఇక్కడ కొనుక్కొని ఎవరికి కావాలని తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి. ఓకే థ్యాంక్ యూ. ఇది మీరు అదే వేటకెళ్ళడానికి వల్ల సంతోషం, వస్తాను. చూడండి బోట్లు ఒక తాడు పట్టుకుని ఎలా లాగేసి వాళ్ళు లోపల దిగి ఎంత కష్టపడి అది బాగా చేస్తున్నారో. ఏదో రిపేర్ వచ్చినట్టుగా ఉంది.
అంతమంది ఉన్నారు, బాగా చేస్తున్నారు. కింద దిగి చాలా గ్రేట్ అండి బాబు, వాళ్ళ కష్టం ఎవరు చెప్పుకోలేరండి. చూడండి ఎలాగుందో వాతావరణం. అది చూడండి, అది అంత కష్టపడి లోపలికి వెళ్ళి ప్రాణంతో చెలగటం అండి, ప్రాణాల మీద తెచ్చుకొని మరీ ఇంత కష్టపడి సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళి తీసుకొస్తారండి వాళ్ళ కష్టాన్ని. అదిగోండి ఆ బోటు అలాగా తాడుతో కడుతున్నారు చూడండి. ఆ బోటు ఇంకో బోటుకి సపోర్టింగ్ తీసుకుని కట్టారు చూడండి. అంటే ఇది గట్ట వెళ్ళిపోకుండా ఆ లోపలికి అతను వెళ్ళారు. అంతసేపు అయింది చూడండి, ఇంకా రాలేదు. అదే వచ్చారండి ఇప్పుడు. గ్రేట్ అండి. అయితే లోపలికి వెళ్ళిపోతానికి నాకు ఈత వచ్చలేండి, పర్లేదు. చూడండి అటుపక్క ఇది ఏరియాలోని మీకు చేపల మార్కెట్ చూపిద్దాం అనుకున్నాను. ఎండు చేపలు ఓన్లీ లక్ష్మీవారం ఉంటుందట, బాగుంటుందండి. చాలా చాలా బాగుంటది. అన్ని స్టోర్ చేసుకుని అందరూ అక్కడికి ఎక్కడికో తీసుకెళ్తారండి, ఇక్కడ నుండి మరి తెప్పించుకుంటారు అందరూ పార్సిల్ గట్ట. ఎక్కువ ఫేమస్. చూడండి ఈ ప్లేస్ కూడా ఎంత బాగుందో, బాగుంది కదండి. కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం, ఇంక ఏ ఏరియాలో ఉంటే చూద్దాం పదండి. కట్టేసి అవి అలాగ తాడులు కట్టేసి ఇది అలా దానికి అట్టి పెట్టేసుకుని ఉంచుకున్నారు. చాలా బాగుంది. అది చూడండి అలా కూడా వాళ్ళకి వేరే వాళ్ళకి షెడ్ కూర్చోడానికి ఎంతో బాగుంది. చాలా నీట్ గా చాలా అందంగా ఉందండి కదండి. సూపర్ అండి, ఈ వైపు మాత్రం ఎక్సలెంట్, అదిరిపోయిందండి. అలా చూడండి అక్కడ కూర్చోడానికి అలాగా బోట్లు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇంకో బోట్ దగ్గర అలా ముందుకైతే ఒక బోట్ అయితే అక్కడ బయలుదేరడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టుగా ఉన్నారు. ఇలా చూడండి ఇటు పక్క రైట్ సైడ్ కొంచెం తిప్పుతాను చూడండి. ఆ లంకర్ కట్టేసి లంకర్ పెట్టేసి అలాగ తాళ్ళుతో ఎలా కట్టేసి ఉంచారో వేటకెళ్ళినట్టుకున్నారు. ఓకేనండి, ఇంకో ముందుకెళ్దాం, చూద్దాం రండి. ఇంకెలాంటి ప్లేస్లు ఉన్నాయి చూద్దాం రండి. దారి పొడుగా అంటే అదే, ఇక్కడ కూడా మంచి గుడి, ఎవరికి వాళ్ళు అక్కడ అలాగా వీళ్ళు ఉంటారు కదా యూనియన్, అలా ఏ యూనియన్కి ఆ యూనియన్ అలా అలా కట్టుకున్నట్టుగా ఉన్నారండి. వీళ్ళందరూ వర్కర్స్ అయితేనండి, బోట్లు వీటికి వర్కింగ్ వర్కర్స్ ఏనండి. ఇది ఆ బోట్లకి వీటికి వర్కర్స్ ఏనండి వీళ్ళు. అలా చూడండి అలా వెళ్దాం. బోట్ బిల్డింగ్ యార్డ్, బోట్ బిల్డింగ్ యార్డ్. ఓకే, అలా చూడండి ఇక్కడ బోట్ ఎలా తయారు చేస్తున్నారు చూడండి. అలా తయారు చేసి అలా లోపల తీసుకెళ్తారు అనమాట. ఇది బిల్డింగ్ యార్డ్ అండి. బోట్లు మొత్తానికి బిల్డింగ్ యార్డ్ ఇది, ఇక్కడే తయారు చేస్తారు. బాగుంది కదండి. చూడండి బోట్ బిల్డింగ్ యార్డ్ బయటకు వచ్చి అలాగే వెళ్తున్నాం. ఇక్కడ రిపేర్లు అవి చేసేవి అలాగా కొంచెం లోపలికి వెళ్తున్నాం. ఎలాగుందో చూద్దాం పదండి. అవన్నీ బోట్లు తయారు చేసి షిప్లు, అక్కడ వచ్చి ఎదరగా పెద్ద షిప్ ఒకటి ఆగింది, చూద్దాం పదండి. నచ్చింది కదండి మీకు, నచ్చుతుంది కదా. నచ్చితే మీరు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. చూడండి పెద్ద షిప్లు కట్ట ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలోని. ఓకేనండి, చూస్తున్నారా, చూద్దాం పదండి ఇంక లోపలికి వెళ్ళి చూడండి. ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇలా రండి జాగ్రత్తగా చూడండి. ఇటు పక్క కూడా బొమ్మలు ఉన్నాయి, సెట్టింగ్ లో ఉన్నాయండి అన్ని. చాలా 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 సెట్టింగ్, సినిమా సెట్టింగ్ అవుతారు చూసారా, అంత బాగుందండి. చూడండి బొమ్మలు నేను వాటర్ ఇలాగా చూడవచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ కొంచెం ఆగిందండి. ఇది మూవ్ అవుతుంది చూడండి. ఇది కొంచెం కదులుతూ ఉంది చూడండి. అంటే వాటర్ ఫ్లోకి ఎవరు స్టార్ట్ చేయలేదన్నమాట. అది చూడండి ఒక బోట్ ఒకటి వస్తుంది చూడండి. సముద్రం లోపల నుండి వేటకెళ్ళి వస్తుందండి.
అదిగోండి, ఇదిగోండి, బాగుంది కదండి. మీకు నచ్చింది కదండి, నచ్చుతుంది కదా. ప్లీజ్ అండి, నచ్చితే నా వీడియోని నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపించండి. ఇలాగ ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ జస్ట్ ఇది నా అడుగు ఎక్కడ ఉంది, కిందన పడితే అంతే సంగతులు అండి. డ్రోన్ కానీ ఏం లేదండి ఎగిరించడానికి, అందుకోసమే నేను కష్టపడి కెమెరా అలాగా ఫోన్ కెమెరాతోనే తీస్తున్నాను. ఇదిగోండి, ఇదంతా పెద్ద సెట్టింగ్ షూటింగ్ లాగా ఉందండి. మంచి హైలైట్ ఎక్సలెంట్గా ఉందండి, సూపర్ అండి. చూశారు కదా, పెయింట్లు కూడా ఇప్పుడే వేశారు, అంత బాగుంది. అది కూడా తయారు చేస్తున్నారు ఒకటి లోపల వేటకి వెళ్ళడానికి. బాగుంది కదండి. అంత కష్టపడతారండి, అంత కష్టపడి ఏ పనైనా కష్టంతో కూడుకున్నది. కష్టపడితేనే ఎవరికైనా ఫలితమైనా ఏవైనా దొరుకుతుందండి. కష్టపడిన వారికి ఏమీ దొరకదండి. ఇంకా మరొక వైపు వచ్చాం, అలాగా ఎంత బాగుంది చూడండి. ఈ సైడ్ అలాగా ఎక్సలెంట్ అండి. చూడండి, ఇది ఒక పక్క, ఈ సైడ్ అనమాట, వేరే వైపు ఎలా ఉందో. బాగున్నాయి కదండి. చూడడానికి బాగుంది. అన్ని ఏది ఎక్కడికి ఏది కూడా చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అది చూడండి ఒకసారి, బాగా చూడండి. ఈ బోటు, ఆ లొకేషన్ ఇదంతా హైలైట్ అండి, చాలా బాగుంది. ఓకేనండి, ఓకేనండి. ఓకేనండి, అందరికీ నమస్తే. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా అందమైన వీడియోలు తీయడానికి ముందుకు వెళ్ళేలాగా అవకాశం ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.